ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. కీర్తన గ్రంథము 19:11. వేటి గురించి మాట్లాడుతున్నాడు సేవకుడు? పై వచనం చూస్తే మనకు అర్థమైపోతుంది. దేవుని యందైన భయము మరియు ఆయన యొక్క న్యాయ విధులు, ఇంకా దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ వాటి వల్ల కలిగే ప్రయోజనం, గాయకొనడం వల్ల వచ్చే లాభం గురించి తెలియజేస్తున్నాడు. నిజమే, వాక్యానుసారంగా నడుచుకోగలిగితేనే లాభం పొందుకోగలుగుతాం. మనం త్రోవ తప్పి నడవకుండా జీవితంలో మంచిగా నీతిగా బ్రతకాలంటే వాక్యం ద్వారా వచ్చే హెచ్చరిక, గద్దింపు చాలా అవసరం. నామకార్థంగా ఉండేవారికి ఇవేమీ పట్టవు, వీటి గురించి ఆలోచించరు. పరిపూర్ణ విశ్వాసం లేకుండా నువ్వు ఎంత లాభం పొందాలన్నా పొందినా వ్యర్థమే. వాక్యాన్ని ధ్యానించాలి, దానిని అనుసరించి నడుచుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే నీ జీవితంలో నీవు నిజమైన విజయాన్ని చూడగలుగుతావు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.